కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీసీ రిజర్వేషన్ కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే డిప్యూటీ సీఎంతో పాటు పలువురు పీసీసీ ప్రతినిధులు కూడా వెళ్లబోతున్నారు, మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టులో జరగనున్నటువంటి బీసీ రిజర్వేషన్ కేసు విచారణపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టితో చర్చించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించబోతున్నారు. బీసీ రిజర్వేషన్ కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, మంత్రులు, అలాగే పీసీసీ చీఫ్ కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. వీరి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సుప్రీంకోర్టులో రేపు బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి కేసు ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ కి సంబంధించినటువంటి జీవోని కొట్టివేయాలని చెప్పేసి కేసు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని భావించింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో సీరియస్ గా మానిటర్ చేయాలని సూచించారు. దాంట్లో భాగంగానే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సుమారు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీసుకొచ్చినటువంటి జీవో, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్, గణన చేసినటువంటి విషయాలు, వీటన్నిటినీ కోర్టు ముందు ఉంచాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి చేసినటువంటి కసరత్తు అన్నిటిని కూడా కోర్టులో బలంగా వాదించాలి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా సీనియర్ అడ్వకేట్లని నియమించాలని సూచించారు. అలాగే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా తన అడ్వకేట్లను నియమించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం నుంచి అభిషేక్ మను సింఘ్విని వాదించడానికి అడ్వకేట్ గా నియమించుకున్నట్టు తెలుస్తుంది. రేపు ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టులో, మరోవైపు హైకోర్టులో కూడా కేసు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇప్పటికే హైకోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యం 8వ తేదీన విచారణ కూడా వస్తుంది. కాబట్టి ఇంతలో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. అయితే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. ఆయన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముగ్గురు కూడా రాత్రికి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రాసెస్ లో అన్నిటినీ దగ్గరుండి మానిటర్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మీరు చెప్పినట్టుగా చారి, ఆల్రెడీ హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది ఒక పక్కన. అలాంటప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సాధారణంగా సుప్రీంకోర్టులో ఇలాంటి విచారణ జరుగుతున్నప్పుడు హైకోర్టు పరిధిలో ముందు చూసుకోవాలి, ఆ తర్వాతే సుప్రీంకోర్టు రావాలి అంటూ కూడా చాలా తీర్పులు మనం చూసాం. సో ఇప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు? అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అంటే లీగల్ గా పై ఉన్నత కోర్టుని ఆశ్రయించడానికి వెసులుబాటు అందరికీ ఉంటుంది. అయితే కోర్టు ఏం చెప్తుంది, హైకోర్టులో ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి విషయంలో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కొంత సస్పెన్స్. ఎందుకంటే కోర్టు పూర్తి స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ వింటుందా, లేదంటే హైకోర్టులో ఉంటుంది కాబట్టి హైకోర్టులో మరుసటి రోజే గడువు ఉంటుంది కాబట్టి అక్కడ ముగిసిన తర్వాత చూద్దామంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్. ఎందుకంటే కోర్టు ఏం చెప్తుంది, ఎలా చూస్తుంది అనేది కొంత క్లారిటీ ఉండదు కాబట్టి హైకోర్టులో పరిస్థితిని కూడా ప్రభుత్వం చెప్తుంది అక్కడ. కాబట్టి వాటన్నింటినీ పరిశీలించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, విచారణకి ఇస్తుందా, పిటిషనర్ స్టే ఇమ్మన్నారు, అసలు రిజర్వేషన్ కి సంబంధించినటువంటి జీవోనే కొట్టేయమన్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ని చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఏ అభిప్రాయానికి వస్తుందో చూడాలి. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బీసీ రిజర్వేషన్ కేసుకు సంబంధించి రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో దానికి సంబంధించి ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లబోతున్నారు ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ లీడర్స్ అంతా కూడా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ఆయనతో పాటు పీసీసీ చీఫ్, ఇతర మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టులో జరగబోతున్నటువంటి బీసీ రిజర్వేషన్ కేసు విచారణపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.